పులిహోర చేసుకోవడానికి చేసుకునే విధానం చూపిస్తున్నాను. ముందు ఫస్ట్గానే అన్నం ఉడికిన తర్వాత ఇందులో వేసుకోవాలి కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, పసుపు, మనకి సరిపడా పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెంసేపు ఇలా పెట్టుకోవాలి. ఇది పోపు పెట్టుకోవడానికి శనగపప్పు, మినప్పప్పు, ఏడుశనగకాయ గుళ్ళు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవి పోపు పెట్టుకోవడానికి. ఇది చింతపండు పులుపు వేసుకోవడానికి, కొంచెం ఇంగు వేసుకోవడానికి, ఆయిల్ తయారు చేసే విధానం. పొయ్యి మీద ముందు బాండీ పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి వేసుకోవడానికి. ఈలోపు పోపుకి పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్నాయి కలుపుకోవాలి. మనకు పసుపు ఇందులో సరిపోతే పోపులో వేసుకోవచ్చు. మనం ఆయిల్ ఇందులో చూసుకొని అప్పుడు పోపులో వేసుకోవాలి. బాండీ వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే శనగపప్పు, పోపులన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఏడుశనగకాయ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కన్నగా వేసుకోవాలి. కొంచెం మంట సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో కాకుండా. కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనకి పసుపు ఇందులో సరిపోయిందంటే ఇప్పుడు పోపులో వేసుకోవచ్చు.
మనకి ఇప్పుడు పోపు వేగింది. ఇందులో ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి. అంటే మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. పోపు వేగిపోయింది. ఇదో ఇందులో వేసేస్తున్నాను. ఇలాగ దారేపుగా వేగించుకోవాలి పోపు. ఇది 10 నిమిషాలు ఇలా పెట్టుకుంటే వీడియో కట్టి 10 నిమిషాలు అయిన తర్వాత కలుపుతున్నాను పోపు. పోపు కలిపేసాను. ఇప్పుడు చింతపండు పులిపేసుకుంటున్నాను. చింతపండు తీసుకొని ఇది నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఉడకపెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇది ఇప్పుడు కలుపుకోవాలి. మన పులుపుకు సరిపడా కలుపుకోవాలి. నిమ్మకాయలు వేసుకోవాలంటే నిమ్మకాయలు ఇలా వేసుకోవచ్చు. నేను చింతపండు పులిపే వేస్తున్నాను. అంతే, పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పులిహోర చేసుకునే విధానం ఇది.